ఫ్రెండ్స్, మీరు ఎన్నో ఫన్నీ వీడియోస్ ని చూసుంటారు, కానీ ఇలాంటి మోస్ట్ ఫన్నీయెస్ట్ వీడియోస్ ని ఎప్పుడు చూసుండరు. అన్ని వీడియోస్ లా కాకుండా ఈ రోజు తీసుకొచ్చిన వీడియోస్ చాలా ఫన్నీగా మరియు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. మీరు వీడియో మొత్తం చూసారంటే ఒక్కటే అంటారు. ఉంటే మనకి ఇట్లాంటి జిగిరి దోస్తుగాడు ఉండాలి మావా. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా హెల్ప్ చేస్తున్నావంటే నువ్వు తోపుగురు. ఈ పోలీస్ అన్న భలే బందోబస్తుగా వల పట్టుకొచ్చి ఈ బద్మాష్ దొంగగాని మీద వేద్దాం అనుకుంటాడు, కానీ అది జర్రంతలా పక్కకు పడుతుంది. అది చూసిన దొంగోడు మన పనులన్నా ఎందుకిట్లా ట్రైన్ లో పోయేటోళ్ళకి కత్తి చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? అదేం లేదు గురు, ట్రైన్ లో పోయే బద్మాష్ బట్టేగాళ్ళు అంగుర పనులని అదగబోతుల్లని గీ ప్లాన్ వేసిండు మన కాక. ఇంకా ఈ మరో దొంగ బట్టే బాజిగాడు చూడండి, ఈగ లెక్క అటు ఇటు తప్పించుకొని పోయి దోవ లెక్క సరునొచ్చి మలలో పడిపోతాడు. ఫ్రెండ్స్, తర్వాత కామెడీ మాత్రం మస్తుంటది. చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి ఫోటోలో ఎన్ని కుక్క పిల్లలు ఎన్ని పిల్లి పిల్లలు ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఎంతో కష్టపడి పోయే పారాన్ని లేపిండు, దాన్ని ఆకాశంలోకి ఎగిరేద్దాం అనుకునే లోపే ఈ నర్సు పాప మెదడు మొత్తం తీసుకుపోయి మొగుడింట్లో పెట్టొచ్చిందో ఏమో గానీ ఇద్దరికి పెట్టాల్సిన గ్లూకోజ్ బాటిల్ ను ఒకరికి పెట్టేసింది. అది చూసిన మన బోర్ణమక్క ఆగమైపోబట్టే మన జోర్దార్ దోసకాయ తాత బయట దాగే మందెక్కలేదని పబ్బుకు పోయి గట్టిగానే గుద్దినట్టుండు. అద్దంలో షాడోని చూసుకొని తెగ బేజారైపోతుండు. ఎవర్రాబాయ్ నువ్వు నా లెక్కనే ఉన్నావు, బయటకు రారా చూసుకుందామని భలే గమ్మలు చేస్తుడు. ఈ కుక్క భయ్య తెలివి చూస్తేనైతే ఏం బుర్ర గురుదింది అని ఆశ్చర్యపోతారు. చెత్తని తీసుకుపోయి బయట పడేసి వచ్చి అన్నం తినమని ఓరని చెప్తాడు. ఇంకా ఆ కుక్క ఏమైనా మామూలుదా? పోయినట్టే పోయి మళ్ళొచ్చి బొచ్చ మీద గిన్నె కప్పుకొని పోతుంది. మనోడు చెప్పిన స్టిల్లో పిల్లని పట్టుకుంటలేడని కెమెరామ్యాన్ పోయి పట్టుకొని చూపిస్తాడు. ఈ అక్కకి ఇలాంటి ఐడియా ఎలా తట్టిందో అర్థం కాలే గురు. చూడండి, మీకే అర్థమవుతుంది. ఓహో, ఆ డబ్బాలో చెయ్యి పట్టకపోతే పోరని గాని వాడు పెద్ద అయ్యాక తీసిస్తే తిని తీరాల్సిందే మరి. వీడి తీట పనికి ఏం జరగబోతుందో చూసేయండి. మ్యాజిక్ అనుకునేరు గురు, నిజంగానే డిస్ప్లేకి బొక్క పడింది. తీట పనులకు తప్పదు భారీ మూల్యం అంటే ఇదే. తర్వాత మనోడు మ్యాజిక్ చేసి మంత్రం వేసినట్టే వాడిని ఎలా మాయ చేస్తాడో చూడండి. గట్ల మ్యాజిక్ చేసి మంత్రం ఎవడన్నా చేస్తాడు గాని ఈ తాత లెక్క ఈ విధంగా బీడిని స్టైల్ గా అంటిస్తాడు గురు. ఎంతైనా ముసలోడు బాలే స్టైల్ గా నోట్లో పెట్టుకున్నాడు కదా. అసలుడే గాని మహానుభావుడు. చిన్నప్పుడు మనం ఇలా చేసిన తీట పనులు గుర్తున్నాయా గురు? మట్టి నీళ్లను ఇలా ఫీల్ అవ్వడం అదంతా అప్పుడండి. ఈ వీడియో చూసాక మీకెలా ఉందో గాని తర్వాత చూడబోయే వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. పాపం మనోడు మంచి పనిలో ఉన్న టైం చూసి ఆడి ఫ్రెండ్ గాడు హారన్ గట్టిగా కొట్టేస్తాడు. ఆడికి జీలమండి కారద్దాన్ని తుక్కు తుక్కు చేసేస్తాడు. ఇట్లా మనల్ని సడన్ గా బకరా చేద్దామని చూసినప్పుడు మనమే ఇలా ఫోన్ లాక్కొని వాళ్ళని ఎరిపుష్పాలను చేసేయాలి. అప్పుడే వేసిన అందమైన రోడ్డుని యాగం చేసేసింది ఈ కుక్క పడుతాయి. ఇప్పుడు ఆ రోడ్డు వేసిన మేస్త్రి గాడి ఇన్నర్ ఫీలింగ్ చూడాలి. ఈ తోక్తూరు ఖాన్ దూరం మిగిలే చక్కెర చేపత్త ఇసిరి మింగుతాడు. అది కాస్త పోయి అవతల పడిపోద్ది. ఇంకా ఈడు ఆడికన్నా రేసికట్లో లెక్కుండు. ముందున్న బొక్కలకి దారం పెట్టనీకే తెగ బేజారైపోతుండు. ఈ పిల్ల ఉన్న చోట ఉండకుండా 10 మందిల ఫాదర్ బట్టని బట్టబయలు చేసేసింది. ఈ బోండంబాయ్ చూడండి, నడుమిట్లా కుత్కబడితే ఏం చేయాలనో తెలియక బాటిల్లో ఉన్న మందుని గట్ట గట్ట తాగేస్తాడు. వీని సరదా సల్లకుండా కరెంటుతోని ఖతర్నాక్ ఆడుకుంటుండు.
కొంపలున్న టీవీలు ఫ్రిడ్జ్లు దుబ్బేసే ఉంటాయి. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టుగా ఈ బాతులైతే లైన్ కట్టి వస్తూనే ఉన్నాయి. మనోడు బర్త్డేకి వచ్చే ముందే భలే గిఫ్ట్ బండిలో పెట్టుకొని వచ్చిండు చూడుర్రి. ఏం గిఫ్ట్ తెచ్చిండో చూసే ముందు మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో జర కామెంట్ చేయండి. అందరి లెక్క చాక్లెట్లు బిస్కెట్లు తెస్తే ఏం బాగుంటుందని టైర్ ని తెచ్చి బర్త్డే బాయ్కి ఇచ్చి భలే గమ్మత్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఒక్క తీరుగా ఉండడం చూసి తెగ పరేషాన్ అయిపోతారు జరసేపు. మనోడు మంచోడే అనుకున్నారు వాళ్ళ అవ్వయ్యలు. అప్పటిదాకా మంచిగా ఉన్న ఈ దార్కారి కొవ్వొత్తి ముట్టియరా అంటే తీసుకొని మూతికాడ పెట్టుకోబోతాడు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. చూసేవన్నీ నిజాలు కాదు గురు. ఆడి పిల్ల మొత్తం దాని చెప్పంగానే మనోడు భలేగా గెటప్ మార్చి అమ్మాయిని డైవర్ట్ చేసేస్తాడు. ఈ దొంగన బడివేగాడు చూస్తుండగానే కోడిని మోపి సంకలు దాపెడతాడు. మ్యూజిక్ చేపలు కొనడానికి వచ్చినోడు చక్కగా చేపలు కొనకుండా ముక్కు దగ్గర పెట్టుకొని కౌసు వాసన చూస్తాడు. పక్కనున్న మనోడికి మండి మొత్తానికి నోట్లనే కుక్కేస్తాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఎండ్రే నోరు పడిపోయిందా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పాపం మరోడు అలా కాకుండా తిప్పలు పడి మరీ చేపనైతే పట్టేస్తాడు. అది దగ్గరకు వచ్చినాక తీసి గడ్డకి దొబ్బక్క పోజులిస్తుంటే వీడి ఐడియా చూసాకనైతే నేనైతే పరేషాన్ అయిన గురు. అటు నుంచి వచ్చే దోమల్ని ఇటు దిక్కుపోయేలా భలే సెట్ చేసేసాడు. అబ్బా ఏం వాడకమయ్యా. తర్వాత మనోడైతే ఒక్క రోజులోనే ఫేమస్ అవుదామని ఫుల్ హ్యాండ్ సెట్ తో రోడ్లు సాఫ్ చేసుకుంటూనే పోతాడు. మరి చివర్లో ఈ అద్భుతమైన కామెడీ చూసి బాగా నవ్వుకోండి. స్టేడియం పక్కనే ఉండడంతో మనల్ని ఆడుకోడు పక్కలేసుకొని మరి లైవ్ ను చూస్తున్నారు. ఎంత మందికి వస్తుంది గురు ఈ అమేజింగ్ మూమెంట్. ఫ్రెండ్స్ వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. జర సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ ని మీకోసం తీసుకొస్తా కదా.